హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో అశ్వత్థామ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. నిజంగా అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం మీలో చాలామందికి దొరికే ఉండదు. సో ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నకి సమాధానం గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటాయి. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం మహాభారతం గురించి మాట్లాడుతుంటే ఇది ఒక గొప్ప యోధుడి కథ అని చెప్పుకోవచ్చు. సో ఈ యోధుడి చుట్టూ తిరిగే కథలు, రహస్యాలను ఎవరూ మిస్ చేయలేరు. గురుపుత్రుడు ద్రోణాచార్యుడు అతని 7 చిరంజీవుల్లో ఒకడు. పరమశివుడి నుండి అమరత్వం యొక్క వరం పొందాడని కూడా చెప్తూ ఉంటారు. సో అతను గర్వంగా ఉన్న వరం ప్రభు అతనికి వెంటనే శాపంగా మారింది. కృష్ణుడి యుద్ధ సమయంలో అతన్ని శపించాడు. కురుక్షేత్రం అతను దుఃఖాలు, కష్టాలతో నిండిన జీవితాన్ని గడపవలసి ఉంటుందని, అతని చివరి వరకు మరణం కోసం ప్రార్థిస్తానని. అయితే అతను మొదటి శాపానికి గురైన కారణం ఏమిటి? ముఖ్యంగా అతను ఈ రోజు కూడా జీవించున్నాడని అర్థం ఏంటి? అతని జన్మ సమయంలో అమరత్వంతో పాటు అశ్వత్థామకు అతని నుదుటి మధ్యలో కుడివైపున ఒక రత్నాన్ని కూడా ప్రదానం చేశారు. దాన్ని ధరించిన వ్యక్తికి మానవుల కంటే తక్కువ ఏ జీవి నుండి భయం ఉండదు. ఆయుధాలు, ఆకలి, వ్యాధుల నుండి కూడా సురక్షితంగా ఉంటుంది. అశ్వత్థామ అసలు శాపం ఏంటి? పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యులు గురుకులంలో చేరినప్పుడు అధికారం, ఆజ్ఞ కోసం ఎల్లప్పుడూ తహతహలాడే అశ్వత్థామ పెద్ద కౌరవతో స్నేహం చేయడంతో ఇది ప్రారంభమైంది. దుర్యోధనుడు, తదుపరి రాకుమారుడు, చివరి వరకు హస్తినాపూర్ రాజుగా ఎవరు ఉండబోతున్నారు? కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ చాలా నమ్మకంగా కౌరవుల పక్షం వహించాడు. ఇంకా తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలను చంపాడు కూడా. కర్ణుడు, అర్జునుడు. కానీ అతని తండ్రి ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నునిచే చంపబడ్డాడు. అతను ప్రశాంతతను కోల్పోయాడు. పాండవులను చంపడం ద్వారా తన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను రాత్రి మరణంలో పాండవుల గుడారంపై దాడి చేసి పాండవుల 5 కుమారులను వారి యోధులను భావించి నిద్రలోనైతే చంపేశాడు. నిజం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని ఎదుర్కొన్నారు. అక్కడ అర్జునుడు పసుపు శస్త్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నప్పుడు అతను బ్రహ్మాస్త్రాన్ని విప్పాడు. 2 ప్రాణాంతక ఆయుధాలు ఢీకొనడం వల్ల సమస్త విశ్వం నాశనం అవుతుందని భయపడి తమ ఆయుధాలను వెనక్కి తీసుకోమని దేవతల వారిని అయితే ప్రార్థించారు. అర్జునుడు ప్రభువులు చెప్పినట్లయితే చేశాడు. అశ్వత్థామ దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో నేర్చుకోలేకపోయాడు. పాండవుల వంశాన్ని అంతం చేయాలనే ప్రయత్నంలో ఉత్తర గర్భం వద్ద దాన్ని చూపించాలని అయితే నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఉత్తర గర్భవతి అభిమన్యు యొక్క కొడుకు, అంటే అర్జుని మనవడు కృష్ణుడు ఉత్తర బిడ్డను తిరిగి బ్రతికించగలిగినప్పుడు అతను అశ్వత్థామ చేసిన నేరాలకు శపించాడు. అతను సాధ్యమైనంత పేద రాష్ట్రంలో చివరి వరకు జీవించవలసి ఉంటుందని అయితే చెప్పాడు. అతను తన రక్తాన్ని తీసివేశాడు. అతని నుదుటిపై ఉన్న గాయం ఎప్పటికీ కోలుకోదని, అతని శరీరం పుండ్లు, చీముతో కప్పబడి అతని రక్తపు చిమ్ముకుంటాడని అయితే శపించాడు. అశ్వత్థామ కలియుగం చివరి వరకు భయంకరమైన కుష్ఠవ్యాధితో జీవించవలసి ఉంటుందని, ఎవరు సహాయం చేయనని, అతనికి ఆహారం, ఆశ్రయం ఇవ్వనని అయితే చెప్పాడు. సో అసలు ఇప్పటికీ ఒక మిస్టరీ క్వశ్చన్ ఏంటంటే అశ్వత్థామ బతికే ఉన్నాడా అని. సో ఇది విపరీతంగా అనిపించినప్పటికీ చాలామంది వ్యక్తులు అతన్ని చూశారని అయితే పేర్కొన్నారు. వారిలో ఒకరు మధ్యప్రదేశ్కి చెందిన ఒక వైద్యుడు కొన్నేళ్ల క్రితం నుదుటిపై అసాధారణమైన గాయంతో ఉన్న ఒక రోగి చికిత్స కోసం తన వద్దకు వచ్చాడని అయితే చెప్పాడు. వైద్యుడు అన్ని రకాల మందులు ప్రయత్నించి గాయం కుట్టిన తర్వాత కూడా అది ఎప్పటికీ మానదని, అందుకే అతను అశ్వత్థామని సరదాగా ఒక్కసారి రోగినైతే అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగినది ఇప్పటి వరకు ఆ డాక్టర్ వెంటబడుతూనే ఉంది. అతను తన పేషెంట్ని చూసేందుకు తిరిగిన వెంటనే ఆ తర్వాత తన క్యాబిన్ నుండి కనిపించకుండా పోయాడని, బయట వ్యక్తి కూడా బయటకు వెళ్ళడం చూడలేదని అయితే చెప్పాడు. గాయం చాలా భయంకరంగా ఉందని అయితే డాక్టర్ చెప్పాడు. అతని మెదడు అతని తల ముందు నుండి బయటికి లాగబడింది. గతంలో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా పనిచేసిన ప్రముఖ పైలట్ బాబా కూడా హిమాలయాల దిగువ ప్రాంతంలో అశ్వత్థామను చూశానని అయితే చెప్పాడు. శపించబడిన యోధుడు ఇప్పుడు హిమాలయాల తెగల మధ్య నివసిస్తున్నాడని, ఇప్పటి వరకు ప్రతిరోజు శివుని ఆలయంలో తన ప్రార్థనలు కూడా చేస్తున్నాడని అయితే అతడు చెప్పాడు. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా అశ్వత్థామ ఇంకా బతిక ఉన్నాడా లేదా అని మీలో ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్ కూడా చేయొచ్చు. సో మీ మ్యాటర్ కూడా రాయండి, నేను వీడియో తప్పకుండా అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.